యా రాయబారం విఫలం, కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు. కేసీఆర్ ఆదేశాలతో కవిత నిరసనకి దామోదరరావు, గండ్ర మోహన్ రావు 3 గంటల పాటు కొనసాగిన చర్చలు. పార్టీకి కుటుంబానికి నష్టమంటూ వివరణ. ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడదని కుమార్తెకు సూచన. పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇప్పుడే స్పష్టం చేయాలని పట్టుబట్టిన కవిత, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని వెల్లడి అంటూ కూడా చూస్తున్నాం. సో కేసీఆర్కు హుకుం జారీ చేస్తుందా, లేకపోతే అంటే జనరల్గా నిన్న దామోదరరావు అదేవిధంగా గండ్ర మోహన్ రావు ఇద్దరు కూడా కవిత ఇంటికి వెళ్ళారని చెప్పేసి కూడా ఈరోజు మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే కవిత కాంప్రమైజ్ అయిపోయిందా అనేటువంటి కోణంలో కూడా కొంత చర్చ జరిగింది. సో ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో కవిత అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటుందా అనేటువంటి కోణంలో కూడా ఒకసారి మనం గమనించాలి. ఎందుకు అంటే ఇప్పుడు కవిత ఆల్రెడీ ఏమేమి అంశాలు మాట్లాడింది ఒకసారి మనం చూసినట్లయితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడింది, సామాజిక తెలంగాణ అంశం గురించి మాట్లాడింది. తర్వాత బీసీల అంశం గురించి మాట్లాడుతూ ఉంది. తర్వాత ఎస్సీలకు సంబంధించినటువంటి వాటి అంశం గురించి కూడా కొంతమేర మాట్లాడిన విషయం మనం గమనిస్తూ ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీలో సామాజిక అంతరాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూనే కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. కేసీఆర్ దేవుడు, ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయంటూ కూడా పార్టీలో తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సంతోష్ కుమార్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ గురించి దయ్యాలు అనే కోణంలో అన్నదాన్ని కూడా చర్చ జరిగింది. సో ఇప్పుడు ఆమె గనక ఇప్పుడు కాంప్రమైజ్ అయితే ఎలా ఉంటుంది ఆమె పరిస్థితి అనేది ఒకసారి మనం చాలా డీటెయిల్గా మాట్లాడితే, సో కాంప్రమైజ్ ఆప్షన్ ఆమె ముందు ఉంటే సొంత కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరక, లేకపోతే దామోదరరావు లాంటి ఒత్తిడి మేరక, లేకపోతే డాడీ ఒత్తిడి మేరక కొంతమేర కాంప్రమైజ్ అయితే, ఇప్పుడు సామాజిక తెలంగాణ అని ఈమె రేజ్ చేసింది. సో ఇప్పుడు ఎవరైతే సామాజిక ఉద్యమకారులు పెడుతున్నారో ఈమెను కంప్లీట్గా క్వశ్చన్ చేస్తారు. బీసీ సంఘాలు ఆమె కొంతమేర కోఆర్డినేట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఈమెను క్వశ్చన్ చేస్తారు. ఎస్సీలు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ తోటి దయ్యాలు అంటే కేసీఆర్ ఆల్రెడీ ఇక నమ్మడిగా పెద్ద దగ్గర కూడా తీయడు. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ఆమె స్థానం కంప్లీట్గా కోల్పోతుంది. ఆమె ఎక్కడ కూడా ఆమెకు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు అవుతారో ఎవరు కూడా విలువ ఇవ్వరు. సో ఆమె పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జీరో అయిపోతుంది. జీరో అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, కాంప్రమైజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జీరో అవుతుంది. ఇప్పుడు ఆమెకు సపోర్ట్ చేసినటువంటి కొంతమంది శక్తులు అవుతున్నాయి, వాళ్ళందరూ కూడా దూరం అవుతారు. ఈ క్రమంలో ఆమెను ఒంటరి చేసేటువంటి భారీ కుట్ర కేసీఆర్ చేస్తున్నాడా కేటీఆర్ చేస్తున్నాడా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈమె మీద ఒత్తిడి తీసుకొచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగించగలిగితే ఆమె పైన కుట్ర చేస్తున్నట్టే వీళ్ళందరూ కూడా. ఆమె కూడా అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమెకు తెలియదు అంత ఈజీగా గుడ్డిది అయితే కాదు, చాలా పకడ్బందీ నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఒకవేళ ఆమె కాంప్రమైజ్ మోడ్లోకి వెళ్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో జీరో, తెలంగాణ రాజకీయాల్లో కంప్లీట్గా జీరో అవుతారు అనేటువంటి విషయంలో ఆమె చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మినిస్టర్లు కానీ, మాజీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఈమెతోటి మాట్లాడే సాహసం చేయరు, ఈమెను కలిసే సాహసం అసలే చేయరు. సో బీఆర్ఎస్ పార్టీలో జీరో అవుతుంది. సో ఈమెకు ఇప్పుడు సామాజిక తెలంగాణ కోణంలో పనిచేస్తున్న శక్తులు ఎవరుతున్నారో బీఆర్ఎస్తో కంప్రమైజ్ అయిన తర్వాత రేపు పార్టీలో ఉండి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడకపోతే ఈ శక్తులను కూడా ఆమెకు దూరమై కంప్లీట్గా ఒంటరి అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఇది కేసీఆర్ ఆడుతున్నట్టు డ్రామా కావచ్చు, మేబీ కేటీఆర్ ఆడుతున్న డ్రామా కావచ్చు. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పంపితే చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్న దిశగా పోయి కంప్లీట్గా పొలిటికల్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఆమెను పార్టీలోనే ఉంచి కావాల్సినంత ప్రాధాన్యం ఇచ్చేట ప్రయత్నం చేసినప్పుడు కూడా కంప్లీట్గా అన్ని రకాలుగా ఆమెను లాక్ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కేటీఆర్ చాలా పకడ్బందీగా భారీ కుట్ర ఆమె పైన చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైందా? వరుసగా 2 సార్లు రాయబార ప్రయత్నాలు చేసిన ఆమె ఏమాత్రం మెత్తబడలేదా? పార్టీలో తన ప్రాధాన్యం పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారా? ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. పార్టీలో తన పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని కాస్త ఘాటుగానే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో అన్నాడు కదా కేటీఆర్, అవసరమైతే నా సీట్ ఇచ్చేస్తా అన్నాడు కదా. సరే నువ్వు బీఆర్ఎస్ సిరిసిల్ల సీట్ అవసరం లేదు, నీ వర్కింగ్ ప్రెసిడెంటా లేకపోతే ఆ ప్రెసిడెంటా ఈమెకి ఇయ్యరు, మరే ఇతర ఇయ్యరు, 100% ఇయ్యరు.
సో తన దారి తాను చూసుకొని కాస్త ఘాటుగానే స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో కేసీఆర్కు కవిత లేఖ రాయడం, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అది బహిర్గతం కావడం, దాన్ని తానే రాసినని స్పష్టం చేసిన కవిత తీవ్ర ఆరోపణలు చేసే సంగతి తెలిసిందే. సో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటే దాంట్లో ఈ అంశంపై ఆదివారం కేటీఆర్ను పిలిపించుకొని కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. కవిత వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురాకుంటే మరింత నష్టం తప్పదన్న భావనకు వచ్చి సోమవారం ఆమె వద్దకు రాయబారం పంపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పార్టీ దూతలు కవిత నివాసానికి వచ్చారు. తొలుత కేసీఆర్కి అత్యంత సన్నిహితులు బీఆర్ఎస్ ఎంపీ దివికొండ దామోదర్ రావు సోమవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సంప్రదింపుకు వచ్చానని ఆయన కవితకు స్పష్టం చేసినట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. కొంతసేపు చర్చించిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అనంతరం పార్టీ లీగల్ సెల్ బాధితులు చూసే గండ్ర మోహన్ రావు కవిత నివాసానికి చేరుకున్నారు. ఆయన కూడా కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. కేసీఆర్ పంపిన ఇద్దరు దూతలు ఒకరి తర్వాత మరొకరు కవితతో మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 3-4 గంటల పాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ నడిచినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది అంటూ చూస్తున్నాం. నా సంగతి ఏంటో తేల్చమంటూ చాలా స్పష్టంగా కేసీఆర్ ఫోన్ చేస్తే నా సంగతి ఏంటో తేల్చమంటూ చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మరి కవిత ఎపిసోడ్ ఎట్లా పోతుంది, వీళ్ళ యొక్క డ్రామా అంటే కల్వకుంట్ల కుటుంబం ఆడుతున్నటువంటి డ్రామాగా ప్రొజెక్ట్ అవుతుందా తెలంగాణ సమాజంలో, లేదంటే కవిత బయటకు వస్తుందా, లేదంటే కాంప్రమైజ్ అయ్యి పార్టీలో కానీ తెలంగాణలో కానీ పొలిటికల్గా జీరో అవుతుందా అనేది మరికొద్ది రోజులుగా తేలేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నెక్స్ట్